12 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపైకి డివిలియర్స్. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ దశాబ్దం తర్వాత పాకిస్తాన్ గడ్డపై మళ్లీ క్రికెట్ ఆడబోతున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ హిట్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ లీగ్స్లో ఆడుతూ అభిమానులని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లాహోర్ కలండర్స్ టీం తరపున ఆడుతున్న ఏబీ డివిలియర్స్ మ్యాచ్ల కోసం త్వరలోనే అక్కడికి వెళ్లబోతున్నాడు. దక్షిణాఫ్రికా తరపున 2007లో ఆఖరిసారి పాకిస్తాన్లో డివిలియర్స్ పర్యటించాడు. వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా పిఎస్ఎల్ టోర్నీలో విదేశీ క్రికెటర్లు ఆడేందుకు అనాసక్తి కనబర్చగా మ్యాచ్ల్ని యూఏఈకి తరలించి ఆడిస్తున్నారు. అయితే ఫైనల్తో పాటు కొన్ని కీలక మ్యాచ్ల్ని మాత్రం పాకిస్తాన్లో నిర్వహిస్తామని ఇటీవల టోర్నీ నిర్వాహకులు చెప్పగా విదేశీ క్రికెటర్లు ససమేరా అన్నారు. అందులో ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. కానీ తాజాగా మనసు మార్చుకున్న ఏబీ తాను పాకిస్తాన్కి వెళ్తున్నట్లు ప్రకటించారు. భారత్లో ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఏబీ డివిలియర్స్ ఆడనున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.